ఇప్పుడు వచ్చింది, ఇంకో పక్క క్వాంటమ్ వచ్చింది, ఇంకో పక్క డేటా సెంటర్లు వస్తున్నాయి. నేను అందుకే విజ్ఞప్తి చేస్తున్నా మా యొక్క జంజీ పిల్లలందరికీ, మీకు పెద్ద జంజీ నేనే, నాకంటే ఇన్నోవేషన్ తెచ్చే వాళ్ళు ఎవరు ఉండరు. మీరు ముందుకు రండి, ప్రతి ఒక్కరూ ఏఐ నేర్చుకోండి, ప్రతి ఒక్కరూ క్వాంటమ్ ఏఐ నేర్చుకోండి, ప్రతి ఒక్కరు ఇన్నోవేషన్తో ముందుకు రండి. మీకు ఉపాధి కాదు, మీకు బంగారు భవిష్యత్తు చూపించే దారి నేను చూపిస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు మీరు ఇక్కడికి వస్తే నాకు ఎంతో ఆనందం, చిరకాల వాంఛ. 96లో ముఖ్యమంత్రిగా ఇక్కడికి వచ్చాను. నన్ను అందరూ అడిగారు, వెలుగొండ కావాలి, వెలుగొండ కావాలి అని అందరూ అడిగితే నీళ్లు ఎక్కడున్నాయని అడిగాను. అందరూ అన్నారు 5 సంవత్సరాలకు ఒకసారి వరద వచ్చినప్పుడు నీళ్లు ఇవ్వండి, మాకు సరిపోతుంది అని అంటే, మీ బాధలు చూసిన తర్వాత, ఈ ప్రాంతం యొక్క ఇబ్బందులు చూసిన తర్వాత 96 మార్చి 6వ తారీఖున నేను ఫౌండేషన్ వేశాను. భగవంతుడు మళ్ళీ నాకే అవకాశం ఇచ్చాడు. ఆ ప్రాజెక్ట్ పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత. పోలవరం రాష్ట్రానికి జీవనాడి. అదే మాదిరిగా ఈరోజు ఇక్కడుండే వెల్లిగొండ 4 జిల్లాలకి, మార్కాపురానికి, ప్రకాశానికి, నెల్లూరుకి జీవనాడి, కడపకు జీవనాడి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ని గడిచిన ప్రభుత్వాలు సరిగా చేయలే, చాలా నిర్వీర్యం చేశారు, చాలా అన్యాయం చేశారు. కడాన ఈరోజు 3,900 కోట్ల రూపాయలు పనులు కావాలి. ఇటీవల ఎన్నికలు 2019 ఎన్నికల ముందు గొడ్డలి పార్టీ అధినేత ఇక్కడికి వచ్చాడు. ఆ రోజు ఏం చేశాడో మా జ్ఞాపకం ఉందా మీకు? ఏం తమ్ముడు జ్ఞాపకం ఉందా మీకు? జాతికి అంకితం చేశాడా? చేశాడా లేదా? వెలుగొండ జాతికి అంకితం చేస్తానని చెప్పాడా లేదా? అక్కడ బోర్డు వేశాడా లేదా? పనులు అయినాయా అని మిమ్మల్ని అడుగుతున్నా, నీళ్లు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా. మీరైతే ఇప్పుడు కూడా కొంతమంది ఇక్కడ గొడ్డలి పార్టీకి పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఆత్మవిమర్శ చేసుకోండి. రాష్ట్ర ప్రయోజనాలు కావాలన్నా, మీరు మీ పిల్లలు బాగుండాలంటే గొడ్డలి పార్టీ లాభం లేదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజే దగ్గర 300 కోట్ల రూపాయలు మొదటి విడత పునరావాస కార్యక్రమం కింద డబ్బులు రిలీజ్ చేశాను. ఇంకొక నెలలో 600 కోట్లు రిలీజ్ చేసి ప్రతి ఒక్కరికి పునరావాసం కల్పించే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇంకొక పక్క మొత్తం కలిసి 1,19,000 ఎకరాలు స్టేజ్ 1లో ఇస్తాం. స్టేజ్ 2లో 2 లక్షల ఎకరాల పైన 3,28,000కి ఇస్తాం. మొత్తం మీరు చూస్తే 4,37,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉంది. ఇది తప్పకుండా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే నేను మిమ్మల్ని కోరేది, మీరు కూడా ఆలోచించాల్సింది, నేను ఎన్ని మంచి పనులు చేసినా దాన్ని సద్వినియోగం చేసుకునే బాధ్యత మీలో ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే దీంతో నేను వదిలిపెట్టడం లేదు. ఈ జిల్లా బాగుపడాలంటే మీ ఆదాయం పెరగాలి. మీ ఆదాయం రైతులు పెరగాలంటే వారసత్వంగా వేసే పంటలు వేస్తే లాభం లేదు, వరి ధాన్యం లాభం లేదు, లేకుంటే పొగాకు లాభం లేదు, చాలా ఇబ్బందులు వస్తున్నాయి. అందుకే రాయలసీమకు ప్రకాశం జిల్లాలో ఉండే మార్కాపురం కూడా కలిపి ఒక ప్రత్యేకమైన ప్రాజెక్టు తీసుకొచ్చాం.
ప్రపంచానికి ఒక గ్లోబల్ హబ్గా, హార్టికల్చర్ హబ్గా దీన్ని తయారు చేస్తాం. దానికి మీ మార్కాపూర్ జిల్లాను కూడా ఇంక్లూడ్ చేశాం. 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతాం. 40,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం పెడుతుంది, కేంద్రం రాష్ట్రం కలిపి. 60,000 కోట్ల రూపాయలు ప్రైవేటు పెట్టుబడులు పెడతారు. ఇప్పుడే అశోక్ రెడ్డి గారు చెప్పారు, ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ వస్తాయి. రామాయంపట్నం బ్రహ్మాండమైన పోర్ట్ వస్తుంది. ఇండస్ట్రీస్ కూడా వస్తే ఈ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి పోయే పని లేకుండా వేరే ప్రాంతం నుంచి అవసరమైతే ఇక్కడ ఉద్యోగాలకు వచ్చే పరిస్థితి తొందరలోనే వస్తుంది.